నిజామాబాద్ రైల్వే స్టేషన్ పరిధిలో ట్రాఫిక్ పోలీసులు ఏర్పాటు చేసిన బారికేడ్లతో చాయ్ హోటళ్ల యజమానులు తీవ్రంగా నష్టపోతున్నట్లు ఆవేదన వ్యక్తం చేశారు. హోటళ్ల ముందు బారికేడ్లు ఏర్పాటు చేయడంతో కస్టమర్లు హోటళ్లకు చేరలేకపోతున్నారని, దీనివల్ల వారి ఆదాయంలో భారీగా తగ్గుదల చోటు చేసుకుందని వ్యాపారులు తెలిపారు. ప్రజలు హోటళ్లకు రావడంలో ఇబ్బంది పడుతుండగా కొన్ని హోటళ్ల వద్ద ఆటో డ్రైవర్లు తమ ఆటోల నుంచే ఆర్డర్ తీసుకోవడం వల్ల వాహనాల రాకపోకలకు అంతరాయం కలుగుతోందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో హోటల్ యజమానులు ట్రాఫిక్ ఏసీపీ, ట్రాఫిక్ సీఏలను కలిసి వినతి పత్రం సమర్పించారు. వెంటనే బారికేడ్లు తొలగించాలని, లేదంటే తమ వ్యాపారాలు మూతపడే పరిస్థితి నెలకొంటుందని తెలియజేశారు. నా పేరు మహేష్ యాదవ్. నాది రైల్వే స్టేషన్ ఎదురుగా అమృత్ టీ స్టాల్. నేను ఈ మీడియా ద్వారా తెలియజేయడం ట్రాఫిక్ ఏసీపీ గారికి మరియు ట్రాఫిక్ సిఐ గారికి నా యొక్క షాప్ ఎదురుగా ఉన్న బ్యారిగేట్లు తొలగించమని మీడియా ముఖంగా రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఇక్కడ ఉన్న ముఖ్య సమస్య ఏంటంటే, ఉన్న ఎక్సలెంట్, వెల్కమ్, కషిష్ హోటల్ వంటి వ్యక్తుల ద్వారా వాళ్ళు రోడ్ల మీద చాయ్ బాటిల్ పట్టుకొని రోడ్ల మీద ఛాయ్లు ఇవ్వడం వల్ల ఈరోజు ట్రాఫిక్ సమస్య ఏర్పడుతుంది. దాని విషయంలో అది పరిష్కారం చూపించవలసిందిగా ఈరోజు ట్రాఫిక్ ఏసీపీ గారికి మరి సిఐ గారికి రిక్వెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళు రోడ్ల మీద ఛాయ్లు ఇవ్వడం వల్ల ఈరోజు ఈ పరిస్థితి సార్. మీరు మా పైన యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. మేము ఎలా బతకాలి, మరి రోజుకు 1000 రూపాయల కిరాయి కట్టాలి, ఉన్న వర్కర్లను చూసుకోవాలి, ఇన్ని సమస్యలు ఉన్నాయి సార్. మాకు దయచేసి టీ తాగే వచ్చే వ్యక్తులు 2 వీలర్ పైన వస్తారు కానీ నడుచుకుంటూ రారు కదా సార్. కనీసం మా మీద దయచేసి ఈరోజు బ్యారికేడ్ తొలగించమని రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది.